హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశ్యూ ట్రావెల్ ట్యూన్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. సో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా వీడియో చూశాక నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. నాకు మీ లైక్ ఎంతో సపోర్ట్. మేము షిరిడి నుంచి సెకండ్ డే నాసిక్ వెళ్ళామండి. నాసిక్ వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీసామన్నమాట. ఇదంతా మా రూమ్ అవుట్ సైడ్. వెళ్ళే ముందు మార్నింగ్ కొంతసేపు అక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యి నేచర్ని ఎంజాయ్ చేసి అప్పుడు స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, మేము అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళామండి నాసిక్. నార్మల్ వెహికల్స్ కూడా ఉంటాయి షేరింగ్. మేము కార్ మాట్లాడుకొని వెళ్ళాం. ఫస్ట్ కార్ అతను ముక్తిధామ్ దగ్గర డ్రాప్ చేశాడనమాట. మనకు టైం చెప్తారు, ఆ టైం లోపల చూసి రావాలి. ముక్తిధామ్ శ్రీరాముల వారు ఉంటారు ఇక్కడ, కృష్ణుడు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. మొత్తం పాలరాతితో ఉంటాయన్నమాట. మొత్తం టెంపుల్ అంతా పాలరాయే అండి. చూడడానికి చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా బయట నుంచి, ఇదంతా బయట వ్యూ అన్నమాట. చాలా బాగుంది. లోపల చూసిన తర్వాత అయితే అసలు చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. ఇది మొత్తం ఇక్కడ సెట్ లాగా వేశారనమాట. అండ్ శివలింగాలన్నీ ఇక్కడ మనకి కాశీలో ఎలా ఉంటుంది, అన్ని లింగాలు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక్కొక్క లింగం ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. ముక్తిధామ్ లోపల వ్యూ ఇదంతా చాలా బాగుంది చూడడానికి. జ్యోతిర్లింగాలన్నీ ఇలా ఏర్పాటు చేశారండి. చూడడానికి కనుల విందుగా అనిపించింది. అందరి స్వాములు ఒకే దగ్గర ఉన్నట్టు సెట్ అయితే చాలా బాగా వేశారనమాట. అండ్ ముక్తిధామ్ లోపల శ్రీరాముల వారు, ఇక్కడ చూస్తున్నారు కదా కృష్ణుడు, ఇలా దేవుళ్ళు ఉన్నారనమాట. మనల్ని ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనే చెప్తున్నారు, ఎవరిని తీయొద్దని చెప్తున్నారు. అండ్ లోపల ఇలా హనుమాన్ టెంపుల్ కూడా ఉంది చిన్నది. ఇవన్నీ ముక్తిధామ్ లోపలే ఉన్నాయండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ప్రతి ఒక్క దేవుడు విగ్రహాలన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు అందరి విగ్రహాలు ఉన్నాయన్నమాట. లోపల చక్కగా ఏర్పాటు చేశారు. విజిట్ చేసిన వాళ్ళందరూ బాగా సాటిస్ఫై అవుతారండి. ముక్తిధామ్లో మొత్తం అందరి దేవుళ్ళని ఒకే దగ్గర చూపించారనమాట. చూస్తున్నారు కదా పూరి జగన్నాథ స్వామి. ఇక్కడ ప్రతి దేవుడి విగ్రహాలు ఇలా ఏర్పాటు చేసి అక్కడ నేమ్ మెన్షన్ చేస్తున్నారు. అన్ని లోపల విగ్రహాలు కూడా అన్ని పాలరాతితోనే ఏర్పాటు చేశారండి. చాలా చక్కగా, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, బుద్ధ భగవాన్ అండ్ గురునానక్, ఇలా ప్రతి దేవుడి ఫొటోస్, ప్రతి దేవుడి విగ్రహాలని ఇక్కడ ఏర్పాటు చేశారనమాట. చూడటానికి చాలా చక్కగా అనిపించింది. లోపలికి వెళ్తే చాలండి, మొత్తం మన మైండ్ అంతా డివోషనల్గా అయిపోతుంది. చాలా బాగుందన్నమాట. సూర్యనారాయణ స్వామి చూస్తున్నారు కదా, సూర్య భగవాన్. ఇలా ప్రతి ఒక్క దేవుని విగ్రహాలు పాలరాతితో ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. అండ్ నాసిక్ వెళ్ళిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ ముక్తిధామ్ విజిట్ చేయండి. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ వెహికల్లో వెళ్ళినా కూడా మనల్ని స్టార్టింగ్ ఈ ముక్తిధామ్ దగ్గరే ఆపుతారు వెహికల్స్. మనం షేరింగ్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఆ వెహికల్స్లో వెళ్ళినా కూడా ఇక్కడ ముక్తిధామ్ దగ్గర ఆపేసి చూసేసి రమ్మంటారు. మనకి సమ్ టైం ఇస్తారనమాట. ఆ టైం లోపల మనం ఫాస్ట్గా చూసేసి వెళ్ళాలి. చూస్తున్నారు కదా శివుడు, అండ్ ఇక్కడ రాముల వారు సీతమ్మని తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా ఇలా ఏర్పాటు చేశారండి. చూస్తున్నారు కదా రాముల వారు ఎంత చక్కగా ఉన్నారో, మెయిన్ దేవుడు అనమాట. అండ్ అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. నాసిక్లోనే పంచవటి అనే ప్లేస్ ఉంటుంది. అండ్ త్రివేణి సంగమం ఇవన్నీ ఉంటాయన్నమాట. మనల్ని త్రివేణి సంగమం దగ్గర వెహికల్ వాడు డ్రాప్ చేస్తారండి. అక్కడి నుంచి మనం ఆటో మాట్లాడుకొని వెళ్ళాలన్నమాట. ఆటో వాళ్ళు మా దగ్గర అయితే 600 ఛార్జ్ చేశారు. వాళ్ళే అక్కడ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ చూపించి మనల్ని మళ్ళీ తీసుకొని వచ్చి ఈ త్రివేణి సంగమం దగ్గర డ్రాప్ చేస్తారనమాట. దానికోసం 600 ఛార్జ్ చేశారు.
ఇలా చూపిస్తున్నాను కదా, ఇలానే వెళ్ళి ఫస్ట్ ఇక్కడ డ్రాప్ చేసి అతను చెప్పారనమాట, ఇక్కడే సీతమ్మని అపహరించింది రావణాసురుడు అనేసి. ఈ టెంపుల్ అది చిన్నగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఒక్క టెంపుల్ చూపిస్తారనమాట. నెక్స్ట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లారండి. హనుమాన్ టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, అందుకే తీయలేకపోయాము. అండ్ అక్కడి నుంచి పంచవటి అనే ప్లేస్కి తీసుకెళ్లారండి. ఇక్కడ సీతమ్మ ఉన్న గృహ ఉంటుంది. అండ్ పంచవటి అంటే ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు 5 చెట్లు ఉంటాయి, 5 వటవృక్షాలు అన్నట్టు. సో దీన్ని పంచవటి అని అంటారనమాట. చూస్తున్నారు కదా, నెంబర్స్ కూడా ఆ చెట్ల పైన 1 2 3 4 అలా మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ లోపల అయితే ఇది ఎంట్రీ అనమాట. సీతమ్మ ఉన్న గృహ లోపల చాలా సన్నగా ఉంటుందండి, వంగి వెళ్ళాలి. అండ్ ఆపోజిట్లో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అండ్ అక్కడే పక్కనంతా షాపింగ్ ఉంటుంది, ఎవరికైనా కావాలంటే షాప్ చేసుకోవచ్చు. అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. అక్కడి నుంచి కాలారాం మందిర్కి తీసుకెళ్లారు. ఇదే కాలారాం మందిర్ చూస్తున్నారు కదా. అంటే ఇందులో భగవంతుడు కొంచెం స్టాచ్యూస్ బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట. ఇదంతా బయట వ్యూ అండి. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. కాకపోతే మేము కొంచెం ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం ఎండ ఎక్కువగా ఉండింది. బట్ అయినా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ స్ట్రక్చర్, మొత్తం టెంపుల్ స్ట్రక్చర్. అండ్ ఇదే త్రివేణి సంగమం చూస్తున్నాం కదా, అక్కడ టెంపుల్ నుంచి ఇక్కడ త్రివేణి సంగమం దగ్గరికి తీసుకొచ్చారనమాట ఆటో వాళ్ళు. ఇక్కడ కొంతమంది మునుగుతున్నారు. అండ్ ఈ 3 నదులు కలిసే ప్లేస్ అన్నమాట ఇది. త్రివేణి సంగమం అంటారు. ఇలా స్నానాలు చేస్తున్నారు. అండ్ శివలింగం పైన అభిషేకాలు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇలా భగవంతుడి పైన అభిషేకాలు కూడా చేస్తున్నారనమాట. అండ్ కొంతమంది అయితే తర్పణాలు అవి వదులుతున్నారు, ఇలా దీపాలు కూడా వదులుతున్నారనమాట. ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే, చాలా బాగా ఉంది. కొంచెం టైం ఇక్కడ స్పెండ్ చేయాలనిపించింది కూడా. అండ్ దానికి ఆపోజిట్లో ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, అర్ధనారీశ్వర టెంపుల్ ఇది. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే శివాలయం ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోటోగ్రఫీ అలో చేశారనమాట. చాలా చక్కగా ఉంది ఈ టెంపుల్ కూడా. కాకపోతే ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళిన తర్వాత మనకి దేవుని దర్శనం జరుగుతుంది. ఇక్కడ బయటనే ఇలా గాయత్రి అమ్మవారు, ఇలా కొన్ని స్మాల్ టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ మేము త్రయంబకేశ్వరం స్టార్ట్ అయ్యామన్నమాట. జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరం. అండ్ రోడ్స్ అయితే చాలా బాగున్నాయండి, ప్రాబ్లం ఏం లేదు. జర్నీలో రోడ్స్ అయితే చక్కగా ఉన్నాయి. అండ్ డ్రైవర్స్ కూడా బాగా చక్కగా తీసుకెళ్తున్నారు. అండ్ చూస్తున్నారు కదా, ఇది త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగం బయట వ్యూ అన్నమాట. లోపలికి మొబైల్ ఎలో చేస్తారు కానీ ఫోటోగ్రఫీ అది ఎలో చేయరు. ఇదంతా బయట. ఈ టెంపుల్ అయితే అసలు వచ్చిన వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే అక్కడే ఉండాలి అనిపిస్తుంది, అంత డివోషనల్ అయిపోతారు వెళ్ళిన తర్వాత. మనకి జ్యోతిర్లింగం కదా, సో చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. ఎప్పుడో పాత కాలం టెంపుల్స్ కాబట్టి ఇలాంటివి అయితే ఖచ్చితంగా చూడాలండి. అండ్ జ్యోతిర్లింగం కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయాలి. నాకు తెలిసి మ్యాక్సిమం షిరిడి వచ్చిన వాళ్ళందరూ త్రయంబకేశ్వరం ఖచ్చితంగా వచ్చి ఈ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటారు. చాలా బాగుంది. ఇది బయట వ్యూ అన్నమాట. గుడి బయట కూడా ఇలా శివలింగం, ఇక్కడ కూడా అభిషేకాలు అవి చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ కొండల మధ్యలో ఈ టెంపుల్ చాలా బాగుందండి. ఇక్కడ ఈవినింగ్ టైంలో మాకు దర్శనం అయింది, చాలా బాగా అనిపించింది. సో వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా త్రయంబకేశ్వరం విజిట్ చేయండి, షిరిడి వెళ్ళిన వాళ్ళు. అండ్ అక్కడి నుంచి మా నాసిక్ ట్రిప్ అయిపోయిందనమాట. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మేము మా రూమ్కి స్టార్ట్ అయిపోయాం షిరిడీలో. మళ్ళీ నైట్ 8 అయింది మేము రూమ్కి వెళ్ళే లోపల. థ్యాంక్స్. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక్క లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.